రొయ్యలు ఎప్పుడైనా స్ట్రెస్‌లోకి వెళ్ళినాయి అంటే రైతులకి ఫస్ట్ గుర్తొచ్చేటువంటిది విటమిన్ సి. విటమిన్ సి అనేక రకాలుగా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అందులో ఎక్కువగా ఫీడ్ సప్లిమెంట్‌గా వాడేది ఫాస్ఫేట్ బేస్ విటమిన్ సి అంటారు. దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉండటం వల్ల ఇది ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్‌లోను లేదా ఫీడ్ సప్లిమెంట్‌గాను ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. ఇది వాడేటప్పుడు కలిపే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఇది వేస్ట్ కాకుండా కాపాడవచ్చు. రైతులు ఏం చేస్తారంటే చాలా సందర్భాల్లో విటమిన్ సిని డైరెక్ట్గా ముందు నీళ్ళలో పోస్తారు. నీళ్ళలో పోసి దాన్ని కొద్దిగా లేట్ చేస్తారు. ఇది కొద్దిగా లేట్ అయింది అంటే నీళ్ళలో పోసిన తర్వాత కొద్దిగా లేట్ అయిందంటే ఇది గడ్డగట్టిపోతుంది. మనం ఏం చేయాలంటే కరెక్ట్గా కావాలి అంటే ఫస్ట్ కొద్దిగా నీళ్ళల్లో విటమిన్ సి పోస్తూ వెంటనే కలుపుతూ ఉండాలి. అంటే అది గడ్డకట్టకుండా వెంటనే కలిపినట్లయితే యూనిఫామ్గా కలిసిపోతుంది. ఆ తర్వాత దానికి జెల్ యాడ్ చేసి కలిపి దానిని మనం మేత మీద పూసి ఆరబోసి పెట్టుకోవచ్చు. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా జెల్లో కలిపినా కూడా తొందరగా కరగదు, గడ్డలు వచ్చే అవకాశం ఉంది. సో రైతులు ఫస్ట్ ఏంటంటే నీళ్ళలో వేసి ఎక్కువసేపు ఉంచకూడదు. అలాగే నీళ్ళల్లో వేసిన వెంటనే కలపాలి. కలిపిన తర్వాత దానికి జెల్ కలుపుకొని అది మనం మేత మీద అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా జెల్ కలిపినా కూడా మనకి కొన్నిసార్లు లంప్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ లంప్స్ అంతా కూడా నీళ్ళల్లో పోతాయి, రొయ్యకి అందుబాటులో ఉండవు. కాబట్టి కరెక్ట్ విధానం అంటే ఫాస్ఫేట్ బేస్డ్ విటమిన్ సి మీరు వాడే పని అయితే కరెక్ట్ విధానం దీన్ని ఫస్ట్ వాటర్లో కలుపుకొని ఇమ్మీడియట్గా మిక్స్ చేసి ఆ తర్వాత మనం జెల్ యాడ్ చేసినట్లయితే ఈ విధంగా మనకి లంప్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ప్రోడక్ట్ వేస్ట్ అవ్వదు. సో ఇది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం. నా సమాచారం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ మీకు ఎప్పుడు కూడా అవసరమైన సమయంలో అవసరమైన సమాచారాన్ని ఇవ్వడానికి ముందుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.